మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకి సర్వం సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 153 రీఎంట్రీ ఇచ్చి తనకి తానే పోటీ, తనకెవరూ రారు సాటి అని మరోమారు నిరూపించాడు. ఇప్పుడు తన 151వ సినిమాకి రెడీ అయిపోయాడు. రామ్ చరణ్కి ధృవ లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయబోతున్నాడు. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 1857లో సైనికు తిరుగుబాటు కంటే ముందే బ్రిటిషర్లకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని చిరు ఎప్పటి నుండో సినిమాగా చేయాలి అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇది చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 18వ శతాబ్దంలో రాయలసీమలోని కడప, కర్నూలు లాంటి ప్రాంతాలు కలిసుండేవి. వీటిలో ఉయ్యాలవాడ అనే ఊరు నరసింహారెడ్డి పాలనలో ఉండేది. రాయలసీమ ప్రాంతాన్ని నిజాం నవాబు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాడు. దీంతో నరసింహారెడ్డి పాలనలో ఉన్న ఉయ్యాలవాడతో సహా మిగతా ఏరియాలన్నీ బ్రిటిష్ ఆధిపత్యంలోకి వచ్చాయి. అప్పటి నుండి నరసింహారెడ్డి పోరాటం మొదలైంది. చివరికి 1846 అక్టోబర్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉయ్యాలవాడని ఉరితీసింది. చరిత్రకి కాస్త మార్పులు చేర్పులు చేసి పర్చూరి బ్రదర్స్ చాలా బాగా స్టోరీ రెడీ చేశారంట. మరి క్లైమాక్స్ లో చిరుని ఉరితీస్తారా? గతంలో రమణ అనే తమిళ సినిమాలో విజయకాంత్ ని ఉరితీస్తారు. అదే తెలుగు ఠాగూర్ విషయానికొస్తే వేరేలా మార్చారు. మరి చరిత్రని వక్రీకరించడం కుదరదు కాబట్టి ఏం చేస్తారబ్బా అనే ఆసక్తి నెలకొంది. ఈ నెల 27న ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.